వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, ఏపీలో అత్యంత దారుణమైన సంఘటన, ఒక దుర్మార్గమైన సంఘటనగా కూడా చూస్తూ ఉన్నారు. ఆ సాయి కృష్ణకి సంబంధించి అసలు ఏం జరిగిందో ఇప్పటికీ కూడా అర్థం కాని మిస్టరీనే. ఓ పక్క లాకప్ డెత్ అంటున్నారు, మరో పక్క జడ శ్రవణ గారు చెప్తున్నారు హోటల్లోనే హత్య చేశారు, బస్ స్టాండ్లో విసిరేశారు, ఒక అనాథ శవంలాగా దహనం చేశారు అంటూ. అది వినాలంటేనే చాలా బాధాకరంగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి వాళ్ళు పెద్దగా స్పందన రావట్లేదు. అసలు ఏం జరుగుంటది సాయి కృష్ణ విషయంలో, మీరేమంటారు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే గాదె సాయి కృష్ణ విషయం ఒక అయిపోయిన అధ్యాయం ఏమో అని కొంతమంది భావిస్తున్నారండి. ఎందుకంటే నిన్నటి రోజు ఏదైతే గాదె సాయి కృష్ణ వారి బంధువర్గం ఎవరైతే గౌరవ సీఎం గారిని కలిసినారో, సీఎం గారు వారికి చాలా భరోసా ఇచ్చినారట. వారి సమస్యలన్నీ విన్నారట. ఆ అబ్బాయికి ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేస్తానని అన్నారట. ఇదే యాజ్ టీజ్ అండి. దీంట్లో అంగుళం కూడా మార్పు లేదు. మీరు రివైండ్ చేసినా ఇదే వింటారు. అంటే ఏమన్నా అన్యాయం జరిగితే న్యాయం చేస్తామని. సో అక్కడతో అయిపోయిందండి. ఇక దీంట్లో ఏదైతే జనసేన ఐడి కార్డు చూపించినటువంటి వారి బంధువర్గం, అదే మాదిరిగా చందు జనార్దన్ గారు, లేకపోతే బుల్లెట్ ధర్మారావు గారు, వీళ్ళందరూ అంటే ఏదైతే కాపు నాయకులందరూ మాకు సపోర్ట్ గా నిలబడ్డారు అని అనడం, అదే మాదిరిగా ఈ టైంలో వంగవీటి రంగా గారు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు అని అనడం, ఇంకా వీటన్నిటికంటే మించి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అంబటి రాంబాబు గారు మాకు సపోర్ట్ గా చేస్తే తప్పేంటి? మీరు చేయలేకపోతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. మేము మీకు కదా పనిచేసింది, మీరు కదా చెయ్యాలి. మీ చేత కాలేదు, మీకు చేతగా మీ వాళ్ళకి చేతనైంది అంటూ కూడా చాలా ఒక భావజాలం చూసినామండి. ఓకే, హ్యాట్స్ ఆఫ్, బాగుంది. దెన్ వాట్ నెక్స్ట్? గౌరవ సీఎం గారిని కలిశాక ట్రాక్ మొత్తం మారిపోయిందండి. అంటే వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం చేస్తామన్నారు. దాంట్లో కూడా నేను తప్పనట్లేదండి. సో అది వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. కాకపోతే జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుడిని పక్కింటోడు కొట్టలేదు, ఎదురింటోడు కొట్టలేదు. ఏదైతే పోలీసోడు కొట్టాడు. ఇవాళ వాళ్ళ పిల్లోడిని కొడతాడు, రేపు ఇంకొక పిల్లోడిని కొట్టి చంపేస్తాడు. ఇంకొక పిల్లోడు భయంతో పురుగుల మందు దాగి చనిపోతున్న వదంతి. సో ఇవన్నీ చూస్తుంటే మాకు న్యాయం చేస్తానన్నారండి. నాకు ఇంకా పెద్దగా మాట్లాడలేకపోతున్నా, నాకు బాగలేదు అనినటువంటి వారి తల్లి. అరణ్య రోధకంగా రోధిస్తున్న పరిస్థితుల్లో ఎంత మంది వచ్చినా ఓపిగ్గా ఏడుస్తూ సమాధానం చెప్పిన ఆ తల్లి గౌరవ సీఎం గారిని కలిసి వచ్చాక ఆవిడ చెప్తున్న మాట, నాకు ఆరోగ్యం సరిలేదయ్యా, మాకు అన్యాయం జరిగింది, మా పిల్లోడు కనుక అన్యాయం జరిగితే మాకు న్యాయం చేస్తామన్నారు, మా బాధలన్నీ విన్నారు, మాకు న్యాయం జరిగిద్ది, మాకు చంద్రబాబు గారిని కలవడం మాకు అదృష్టం, అంత గొప్ప నాయకుడు అంటూ చాలా మాట్లాడారు. ఓకే, డన్, వెళ్ళనుకో, అంత మంచిదే, అంత మన మంచికే. సో వాళ్ళ పాత్ర అయిపోయిందండి. సో ఇక పేరెంట్స్ కి, కుటుంబ సభ్యులకి, ఆ తల్లికి కూడా సంబంధం లేదు. ఇక కేసు తీసేయండి, పక్కన పెట్టండి. ఇప్పుడు ఒకవేళ తల్లి ఆ రిట్ వెనక్కి తీసుకుంటదా అది కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు పబ్లిక్ ఇవాళ వాళ్ళ కుటుంబంలో బిడ్డని కోల్పోయారు, రేపు మా బిడ్డ అయినా అంతే కదా. గంజాయి తాగితే వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియనప్పుడు గంజాయి ఎక్కడెక్కడ పంపకాలు జరుగుతుంది, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని పట్టుకొని అరికట్టాల్సింది పోయి గంజాయి తాగిన పసిబిడ్డల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి గోళ్లు తీసి లేకపోతే ఒక పైశాచిక చర్యగా చేస్తే ప్రశ్నించరా? ఇదేంటండి, నా బిడ్డకి జరిగింది అన్యాయం, నాకు న్యాయం చేస్తానన్నారు చంద్రబాబు, మళ్ళీ మీరెవరు అని అనడానికి ఆ తల్లికి అధికారం లేదు. ఆ తల్లి అధికారం పరిధి అయిపోయింది. ఆ తల్లి బాధపడుతుంది, ఆ తల్లి రోధిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ వారందరూ వచ్చారు. తర్వాత చంద్రబాబు గారు పిలిపించారు. అంటే ఆయన రాలా, సీఎం కదా, ఏమొస్తారు. కానీ డిప్యూటీ సీఎం గారు మాత్రం ఆన్ స్క్రీన్ లోకి వెళ్ళారు. సరే, గంజాయి తాగిన వాళ్ళని పరామర్శిస్తాడా ఇతనే మనిషి అనేవాళ్ళు ఈ రోజు మరి గంజాయి తాగిన వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి ముచ్చట చేస్తున్నారా? మరి మీరేం మనుషులు అని అనుకుంటారు కదా రాష్ట్ర ప్రజలు. సో ఇటువంటి పరిస్థితుల్లో రిట్ ఏదైతే హెబియస్ కార్పస్ పెండింగ్ ఉందో అది 29కి వాయిదా ఉందో వాళ్ళు వెనక్కి తీసుకున్న, గౌరవ గవర్నమెంట్ వారు అతని మీద మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టినా, అతని మీద మర్డర్ సెక్షన్ కట్టినా, ఆ స్టేషన్ మొత్తం రెస్పాన్సిబిలిటీ, టాస్క్ ఫోర్స్ కూడా సంబంధం ఉంది అంటూ
మరొక లాయర్ గారు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇందాకే మా లాయర్లందరూ అడుగుతున్నారు, రజనీ గారు మీ పేరుతో పిటిషన్ వేయమంటారా? ఏదైతే మనం రెడీ చేద్దామా? ఆ స్క్రీన్ షాట్లు లేకపోతే ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ ఉన్నాయా అని. ఏమని వేయాలి సార్ అని అడిగినా. హ్మ్. అంటే దాన్ని సీబీఐకి ఎంక్వైరీకి పెట్టమని మనం అడుగుదామండి అని. అంటే అక్కడ నాతో పాటు అంటే నేనింకా వేయలేదులెండి. వెయ్యాలో వద్దో ఆలోచించుకుంటాను. అంటే ఎంతో మంది అడ్వకేట్‌లు సీబీఐకి వెయ్యండి. ఇది వారింటి సమస్య కాదు. వారి బిడ్డను కోల్పోయిన బాధ కాదు. ఎంతో మంది బిడ్డలు కోల్పోతున్న పరిస్థితిని మొన్నటి రోజు ఒకడు గుళికల మందు తాగి ఇదిగో సీఐ నాగరాజు గారి వల్లే చచ్చిపోతున్నానంటూ చనిపోయిన ఉదంతం. డేటు, టైము, వీడియో అంతా ఎవిడెంట్‌లీ. అదే మాదిరిగా ఇంకొకతను నా కళ్ళ ముందే కొట్టారు సీఐ గారు. ఏదైతే గాదె సాయి కృష్ణ అని అంటూ అతను ఒక వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయడం ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఇది ఇక పబ్లిక్ అయిపోయిందండి. ఇక తల్లిదండ్రులని కాంప్రమైజ్ చేసినా, తల్లిదండ్రులని కూల్ చేసినా, లేకపోతే ఆ కుటుంబ సభ్యులని మీరేం మాట్లాడొద్దు మీడియాలో మీకు చేయాల్సిన న్యాయం చేస్తాను అంటూ ఏమన్నా సరే రజనీ గారు, అయితే మనం ఇక్కడ 2, 3 ప్రశ్నలు మనకి డౌట్‌లొస్తున్నాయి. మీరన్నట్టుగా తల్లి బ్రతికుండుంటే నా కొడుకుని కోర్టులో హాజరుపరచండి. ఒకవేళ చంపేసో లేకపోతే చచ్చిపోయో ఉంటే శవాన్నివ్వండి. అంటే నిన్న చెప్పారు ఒకవేళ మీరు దహనం చేసేసి బూడిద చేసేసారా, ఆ బూడిదన్నా ఇవ్వండి. ఇన్ని మాటలు ఒక తల్లి నోటి నుంచి విన్నప్పుడు ప్రతి ఒక్కర కళ్ళు చెమర్చిన సందర్భం మనం చూసాం. ఈరోజు ఆమె చాలా సైలెంట్ అయిపోయారు. చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. అందులో 2, 3 వెర్షన్స్ ఉండొచ్చు. ఇంక అయిపోయింది నా కొడుకు. క్లారిటీ వచ్చేసింది. భయపెట్టారా? బెదిరించారా? లేదంటే ఏదన్నా తాయిలం ఆశ చూపించారా? ఇంక రాని కొడుకు కోసం కన్నా వచ్చే దాని కోసం ఏమన్నా చూసుకుందామా అని అనుకున్నారా? ఏం జరుగుంటుందంటారు? ఇలాంటిదే వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటుంటుందండి. ఎవరైతే బాధితులొచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది అంటూ కోర్ట్‌లో కేస్ వేయమని. ఆయన ఎంతో వీరోచితంగా పోరాడి పెద్ద పెద్ద ఎవరైతే ఆ ఫ్యాక్టరీ ఓనర్‌లని తర్వాత వాళ్ళందరిని తీసుకొచ్చి కోర్ట్‌లో ప్రవేశపెట్టాక, లేదండి మా అయ్యగారు మమ్మల్ని అలా ఇబ్బంది పెట్టలేదు. మేము ఇష్టంగా ఇచ్చాం భూములు. ఆయన మా నుంచి బలవంతంగా లాక్కోలేదు. అంటూ ఎవరి తరపునైతే న్యాయవాది నిలబడతాడో, ఆ బాధితులు అనుకున్న వాళ్ళు అవతల వాళ్ళకి లొంగిపోతారు. ఆ లొంగిపోయిన విధానాన్ని ఆ 'వకీల్ సాబ్' సినిమాలో చాలా అద్భుతమైన పదజాలంతో వాడతారు. ఆశ చూపిస్తే ఆశపడతారు. భయపెడితే భయపడతారు. ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే బతుకులు. అలాంటి వారి గురించి మన పోరాటం ఆపకూడదు. హ్మ్. మన పోరాటం రాష్ట్రంలో ఏ బిడ్డకి ఆ అన్యాయం జరగకూడదు. అది ఏ కులపు బిడ్డకైనా సరే. ఈరోజు కులం ప్రస్తావన లేదు, రాజకీయ ప్రస్తావన లేదు అన్న మీరు ఎవరిని ఆశ్రయించారు? చందు జనార్దన్ గారినో, లేకపోతే కుల సంఘాలు అంటే కాపుల నాయకులనో ఎవరినో మీరు వాళ్ళందరినీ కలిసారు. వాళ్ళందరికీ లెటర్ ఇచ్చారు. వాళ్ళకెందుకిచ్చారు? వాళ్ళు మీ కులం అనే గదా ఇచ్చారు. వాళ్ళే ఎందుకు ఆదుకుంటారనుకున్నారు? మీ వాళ్ళనే గదా మిమ్మల్ని ఆదుకుంటారని మీరు భావించి వాళ్ళ చెంతకెళ్ళి మీరు లెటర్‌లిచ్చారు. ఈరోజు దీంట్లో కులం లాక్కూడదు. రాజకీయ పార్టీ అన్నారు. మీరే ఐడీ కార్డ్‌లు చూపిచ్చారు. సభ్యత్వం ఉందన్నారు. సభ్యత్వం ఉండి ప్రశ్నించాలి అని చెప్పి మీరు ఈరోజు ప్రశ్నిస్తుంటే మీరు సమాధానం చెప్పరేంటి అని అడిగింది మీరే. సో ఇక్కడ ఎలా చూడాలి ఈ కోణాన్ని? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటెవర్ ఇట్ మే బి అండి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ తల్లికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాంటి ఆ కుటుంబంలో జరిగిన ఆ అన్యాయం ఏ కుటుంబంలో జరగకూడదు అంటూ ఒక న్యాయవాదిగా మా పోరాటం ఎప్పుడూ జనం కోసం ఉంటుందండి. అయితే మరి సీఐ నాగరాజు గారి పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆయన సస్పెండ్ చేశారు. అండ్ నిన్న ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాని అర్థం ఆయన ఏదో చేశారనే కదా! పోలీసులకు ఆ రైట్ లేదు కదా! విచారణ జరిపించాలి. ఏదన్నా ఉంటే కోర్టులో హాజరుపరచాల్సిన వరకునే కదా వాళ్ళ బాధ్యత. కొట్టే రైట్ ఆయనకి లేదు కదా! అంటే ఏదో జరిగిందని ఒప్పుకుంటున్నట్టే కదా! మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇలానే వదిలేస్తారా? అఫ్‌కోర్స్ అండి. అసలు దారుణం ఏంటంటే పోలీసోడు కొట్టాడా లేదా అని ఇంకొక పోలీసోడిని విచారణకు పెడితే అక్కడ న్యాయం ఏమన్నా దొరుకుతుందా అండి? అంటే ఒక పోలీసోడి మీద ఇంకొక పోలీసోడు ఎంక్వైరీ. అంటే అదే సిట్, అదే సీఐడీ వాళ్ళతో పాటు పనిచేసినటువంటి కొలీగ్సే ఇవాళ అతనికొచ్చిన పరిస్థితి రేపు నాకొస్తుందేమోనని అవును. చూస్తూ చూడనట్టుగా సీఐ గారి బాధ్యత ఏమీ లేదండి. సీఐ గారు ఆ టైంలో అలా అనుకోలేదండి. ఎవరో అనాథరైజ్డ్ శవం అండి. అందుకే ఆయన తెలియక దాని గురించి అప్పటికి ఒకరోజు పేపర్‌లో వేసినారండి. ఒక గుర్తు తెలియని శవం అని. అది ఎవరు రాలేదు కాబట్టి అది గుర్తు తెలియని శవంగా సీఐ గారు సంతకం పెట్టినారండి. ఆ హోటల్ రూమ్‌ని సీఐ గారు ఇంక దేనికో బుక్ చేసుకున్నారండి. అదే మాదిరిగా అక్కడికి తీసుకెళ్ళి ఎందుకు కాల్చోరండి?
అంటే ఇది ఎలా వెళ్ళిపోతుందంటే మనం దేని గురించి మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకుంటున్నామో అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ అతను ఒక్కడే రెస్పాన్సిబిలిటీ అంటూ చేతులెత్తేస్తుంటారు కుటుంబ సభ్యులు కూడా. కానీ మనం అలా వదిలేయకూడదు. హ్మ్. వాళ్ళకేం తెలుసు ఒక సీఏఏ చేసేసాడనుకుంటారు. కానీ మనకు తెలియాలి డీఎస్పీ చెప్పకుండా సీఐ చేయడని, సీఐ చెప్పకుండా డీఎస్పీలు చేయరని, డీఎస్పీలు, ఎస్పీలు చెప్పకుండా అవి చేయరని, వీళ్ళందరూ హోమ్ మినిస్టర్ సలహా సూచనలు తీసుకోకుండా ఏ స్టెప్ తీసుకోగరని, హోమ్ మినిస్టర్ కూడా పెత్తనం కొంచెం తక్కువే కాబట్టి సీఎం గారితో ఏదైతే డిస్కషన్ జరుగుతుంటదని. సో అన్ని రకాలుగా ఆలోచించే కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దీని మీద ఒక సిట్టింగ్ జడ్జిని కూడా అథారిటీగా ఉంచాలి అని కూడా భావించింది. సో ఓవరాల్‌గా ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో మీరన్నట్టుగా మేబీ ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఇష్యూ ఎండప్ అయిపోయి ఉండొచ్చు. కానీ రేపొద్దుట రాష్ట్రంలో ఇలాంటి ఉదంతాలు ఇక జరగవా? లాకప్ డెత్‌లు ఇంక జరిగే అవకాశం లేదంటారా? మరో తల్లి అన్యాయానికి గురయ్యే అవకాశం లేదు అనంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఏమండి దీని గురించి మాట్లాడాలంటే 'జై భీమ్' సినిమాలో గనక జస్టిస్ చంద్రు గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ దిశ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత కూడా మమ్మల్ని ఆయన మేము కలవడం జరిగింది. ఆయన దగ్గర సలహా సూచనలు కూడా తీసుకోవడం జరిగిందండి. అంటే ఒక దళిత బిడ్డనో, లేకపోతే ఒక పేదింటి బిడ్డనో, ఒక తక్కువ వాళ్ళనో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ తరపున అడిగే వాళ్ళెవరు లేరని భావించి ఇలాంటి ఉదంతాలు చేస్తే దీనికి స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు ఉంది కాబట్టి సో ఇక్కడ స్టేట్ సమాధానం చెప్పాల్సిందే. దీంట్లో తప్పించుకునే అవకాశాలు 1% కూడా ఉండవండి. ఈ కుటుంబానికి జరిగింది ఏ కుటుంబానికి జరగనట్లుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి రిపీట్ కాకుండా మనం ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. సో ప్రతి ఒక్కడు బాధ్యతగా సిబిఐ ఎంక్వైరీకి వెయ్యమని కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. కోర్టు వీళ్ళందరి పిటిషన్స్ చూసి అవును ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఆ తల్లి దీనికి బాధ్యులు సిఐ ఒక్కడే చట్టపరమైన చర్యలు తీసుకుంటే చాలు అతని మీద, ఒకవేళ అతను తప్పు చేశాడని భావిస్తే అని ఆవిడ ఆ కేసులో కొంచెం మెత్తగా అవ్వచ్చు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలు కఠినంగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ కాకూడదు కాబట్టి ప్రతి ఒక్క అడ్వకేట్ పిటిషనర్ గా మారి కేసు వేస్తారు. ఎందుకంటే ధైర్యవంతులు, జర్నలిస్టులు, అడ్వకేట్లని నేనైతే భావిస్తానండి. సాధారణ ప్రజలు బహుశా కాలేరేమో అంత ధైర్యంగా. ఎనీవే జర్నలిస్టులు, అడ్వకేట్లు ముందుకొచ్చి స్వతహాగా పిటిషనర్ గా మారి ఈ కేసు మీద పూర్తి విచారణ చేయాలని, దీన్ని సిబిఐకి అందించాలని కోరడం జరుగుతదండి. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటికి మొన్న ఆక్వా రైతులు బయటకొచ్చారు. ఈరోజు పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేదు బాబోయ్ అంటూ ట్రాక్టర్లతో, బైక్‌లతో ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి రైతుల పరిస్థితి? ఇక్కడ ముఖ్యంగా మనం ఇవాళంతా ఒక 3, 4 రోజుల నుంచి దీని గురించే డిస్కస్ చేసుకున్నాం. ఆక్వా రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది ఎవరు? స్టేటో, సెంట్రలో. అసలు స్టేటు, సెంట్రల్ కలిసే కదా కూటమి ఏర్పడింది. మరి స్టేటు, సెంట్రల్ ఎందుకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? మంగళవారం రావాల్సిన డబ్బులు ఎందుకు రావటం లేదు? అసలు నెక్స్ట్ ఇయర్ ఏకంగా గోదావరికి సంబంధించిన పుష్కరాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మిల్లు రైతులు అనుకుంటా అండి. అక్కడ ఏదో మిల్లులు ఉన్నాయి. నాకు గుర్తుకోలేవు. అంటే ఆ టాపిక్ అలా మర్చిపోతుంటాంలేండి. సో అక్కడ ఏవో మిల్లులండి. ఆ మిల్లుల నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. ఆ మిల్లుల నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. అక్కడ గోదావరి జలాలు కలుషితం అయిపోతున్నాయి అంటూ దాని మీద గట్టి ఫైటే చేసినారండి. అప్పట్లో ఎండలో గొడుగు తీసుకొనెళ్ళి, లేకపోతే బోట్‌లో జాకెట్ ఏసుకొనెళ్ళి, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని ఏదైతే గోదావరి జలాలు కలుషితం కాకూడదు. ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది. దీన్ని ఆపాలా? ఏదైతే ఆ మిల్లుకు సంబంధించినటువంటి ఓనర్లు కరెంటు బిల్లులు కూడా కట్టట్లేదు. వాళ్ళని పిలిపించండి, వాళ్ళతో మాట్లాడండి. ఆ వ్యర్థాలు ఇటు రానీకుండా చూడండి అంటూ చాలా చాలా డిస్కషన్ అయితే జరిగిందండి. మనం సీసీ ఫుటేజ్ లో వీడియోలో కూడా చూసినాం. సో ఇలాంటప్పుడు మనం అవి కాగితం మిల్లులు అనుకుంటాండి. గుర్తొచ్చింది కాగితం మిల్లుల నుంచి బహుశా వచ్చినటువంటి వ్యర్థాలు కాబోలు. అంటే దాని మీద చర్య తీసుకుంటానన్నారు. దెన్ వాట్ నెక్స్ట్ అని నేను అడుగుతున్నాను. చర్య తీసుకున్నారా? ఆ కాగితం మిల్లు రైతులతో మీటింగ్లు పెట్టారా? వాళ్ళ వ్యర్థాలు అట్నుంచి రానీయకుండా ఇంకొక దారి ఏమన్నా పెట్టారా? అంటే గోదావరి జలాలు కలుషితం కాకుండా చూడడంలో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ఎన్ని కోట్లు రిలీజ్ అయినాయి గోదావరి పుష్కరాలకి? ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? గతంలో చంద్రబాబు గారి హయాంలో గోదావరి పుష్కరాల్లో చనిపోయారు. తర్వాత 2, 3 మీటింగ్స్ లో ఒక కందుకూరు ఘటన అనుకుంటా అండి. అక్కడెక్కడో ఒక 7, 6, 7 చనిపోయారు. గుంటూరులో ఒక 4, 5 చనిపోయారు. ఇలా అంతా కూడా క్రౌడ్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అక్కడ మనుషులు చనిపోవడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. గోదావరి పుష్కరాలు కానీ, మొన్నటి రోజు ఏదైతే వైకుంఠ ఏకాదశికి దర్శనానికి వచ్చినటువంటి, తిరుపతికి వచ్చినటువంటి ఏదైతే యాత్రికులు గాని, అదే మాదిరిగా
సింహాచలం గోడ కూలి చనిపోయినటువంటి భక్తులు కానీ, వీటన్నిటి మధ్యలో చాలా కేర్‌ఫుల్ గా ఉండాలి. రాబోయే గోదావరి జలాలకు సంబంధించినటువంటి గోదావరి పుష్కరాలు, గోదావరి జలాలు కలుషితం కాకుండా. ఇవన్నీ కూడా ఎటు వెళ్ళిపోతుంది? మొన్నటి రోజండి పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లేదని బయటకొచ్చారు. అంతకు ముందు రోజు ఆక్వా రైతులకి గిట్టుబాటు ధర లేదనో, లేకపోతే వాటికి సంబంధించిన ఫీడింగ్ ఏదైతే ఉందో కాస్ట్ పెంచేసినారు. ఎందుకంటే అదేదో యుద్ధానికి సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల వాటెవర్ ఇట్ మే బి. సో ఇవన్నీ కూడా మనం పర్యవేక్షించాలి. ఆ రైతుల్ని ఎలా ఆదుకోవాలి? దానికి ఆప్షన్ ఏంటి? సో ఇవన్నీ కూడా ఆలోచించాలండి. వీటితో పాటుగా మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళని అంటే ఆ మొక్కజొన్నని కూడా మార్కెట్‌లో కొనట్లేదండి. దాన్ని ప్రైవేట్‌గా దళారులు కొంటున్నారు. 2300, 400 రావాల్సిన రేటు 1400, 1600, 1700 అక్కడితో ఆగిపోయిందండి. అంటే ఆ రైతుకున్న పరిస్థితి, రైతుకున్న ఎమర్జెన్సీని బట్టి 1400కి ఇచ్చేసినాడు, 1500కి ఇచ్చేసినాడు. సో ఇలా కూడా జరుగుతుంది. అంటే రైతులని ఆదుకునే పర్వం ఎప్పుడు బిగిన్ అవుతది? పథకాలు పడే పరిస్థితికి ఎప్పుడు వెళ్తుంది? స్కూల్‌లు రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయిపోతున్నాయి కదా! ఆల్రెడీ రిలీజ్ అయినట్టున్నాయి. హ్మ్. సో ఇటువంటి అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, డిజిటల్ బోర్డులు, ఆర్‌ఓ వాటరు ఇవన్నీ ఎప్పుడు సో వీటన్నిటికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు రావట్లేదు. మరి రాష్ట్ర ప్రజలు డబ్బు రావట్లేదు, పథకాలు ఇంప్లిమెంట్ కావట్లేదు అని ప్రశ్నించాల్సినటువంటి రాష్ట్ర ప్రజల మైండ్ అంతా ఏముందంటే ఒక వారం రోజుల నుంచి గాదె సాయి కృష్ణకి న్యాయం జరుగుతుందా? లేదా? అవును. పథకం రాలేదంటే ఆ పథకం సంగతి మర్చిపోయారండి. పథకాల సంగతి మర్చిపోయారు. తర్వాత చేయాల్సినటువంటి పనుల సంగతి మర్చిపోయారు. గోదావరి జలాలు కలుషితం సంగతి మర్చిపోయారు. అదే మాదిరిగా ఆక్వా రైతులు, పొగాకు రైతుల సంగతి, గతంలో మామిడి పండ్ల రైతుల సంగతి ఇవన్నీ మర్చిపోయారు. ఇకపోతే గతంలో ఇంకా బాగా లాంకెళ్తే సీజ్ ద షిప్ కింద ఏదైతే బియ్యం గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళండి. ఏమనంటే ఈ బియ్యము ఇటు అంటే ఎగుమతులు జరుగుతున్నాయి, ఎక్కడికెక్కడికో దేశాలకెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు ఒక వ్యక్తి బియ్యం తింటాడు, ఒక వ్యక్తి నూడిల్స్ తింటాడు, ఒక వ్యక్తి చపాతీ తింటాడు, ఒక వ్యక్తి గోధుమ ఉప్మా తింటాడు డైట్ కోసం, హెల్త్ కోసం. మీరు బియ్యమే ఎందుకిస్తారు? ఆ బియ్యం తినట్లేదు కదా! వాళ్ళు వెంటనే దాన్ని మీరు రూ. 2కు, రూ. 5కి ఇచ్చే బియ్యాన్ని వాళ్ళు రూ. 10కి అమ్మేసుకుంటున్నారు కదా! 5 కేజీలు, 10 కేజీలు ఇక్కడ కొనుక్కోవడం ఎందుకు? అక్కడ అమ్ముకోవడం ఎందుకు? తల్లి అకౌంట్‌లో ఒక 2000 ఏస్తే తల్లి బిడ్డకి గోధుమ రొట్టె పెట్టాలా? అన్నం పెట్టాలా? లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా పెట్టాలా? లేకపోతే ఇంకేమన్నా కోడిగుడ్లు పెట్టాలా? బలమైనవేమన్నా పెట్టాలా? అని ఆమె ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఆలోచించుకొని చక్కటి నిర్ణయం తీసుకుంటుంది కదా! బలవంతంగా కంట్రోల్ బియ్యమే తినాలి, లేకపోతే ఈ రైసే తినాలి అంటూ ఆ రైస్ వాళ్ళు తినకపోగా మీరు ఎగుమతులు, దిగుమతులు చేస్తూ రైస్ మాఫియాకి దందా నడిపిస్తున్న ద్వారంపూడి అంటూ సవాలు విసురున్నారండి. సో నాకు తెలిసి ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంది. బట్ ఒక్కసారి గౌరవ చంద్రబాబు గారి దృష్టిలో పెట్టి దాన్నేమన్నా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏదైనా ఉంటే ప్రతి తల్లి అకౌంట్‌లో ఈ బియ్యం సరుకులు తాలూకా 2000 పడేలాగా 2000 పడేలాగా అట్‌లీస్ట్ ఒక 1500 అన్నా పడేలాగా ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఆయన గొప్ప ఆలోచనని అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారితో చర్చించి ఆయన ఇస్తానని ఆయన చేసినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలని కోరడం అవుతుందండి. సో అంటే మెయిన్ టాపిక్స్ అన్నీ డైవర్ట్ అయిపోతున్నాయి. లైవ్ స్ట్రీమ్ లో ఉంటున్న డిస్కషన్ గాదె సాయి కృష్ణకి ఏ న్యాయం జరుగుతది? న్యాయం చేస్తానని చెప్పారండి. చంద్రబాబుని గారిని కలవడం మా అదృష్టం అండి. మేము ఎప్పటినుంచో కలవాలనుకున్నాం, కలిసాం. నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు అంటూ తల్లి. అలాంటి మహోన్నత వ్యక్తిని కలవడం మా అదృష్టం. చాలా గొప్పగా మాట్లాడారు. మాకు న్యాయం చేస్తామని చెప్పారు అంటూ ఆ కుటుంబ సభ్యులు. ఎనీవే వాళ్ళ వరకు ఏం న్యాయం చేసినారో మాకు తెలీదు గానీ, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, న్యాయస్థానాలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర పోలీస్ శాఖ మీద ఉంటుంది కాబట్టి, ఈ రిట్ వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అలా రిట్ ఒకవేళ వెనక్కి తీసుకుందాం అని వేసినా స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా భావించి, రాష్ట్ర ప్రజలందరూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. దీంట్లో నాట్ ఓన్లీ సిఐ ఏదైతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు, తెలంగాణ జీవులు, లేకపోతే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏమో దాంట్లో భాగమేమోనని నాకు అనిపిస్తుందండి. మరోపక్క మేడం ఇప్పుడు సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏ మేరకు ఉందో మనం చూసాం.
ఇక ఇలాంటి అంశాలు చాలా ఉన్న నేపథ్యంలో అంటే కాపులకు సంబంధించి మీరు అట్‌లీస్ట్ కులం చూసన్నా ఓటేయండి అన్నారు అప్పుడు. ఇప్పుడసలు నన్నొక నేను అందులో పుట్టాను కాబట్టి కాపుగా పరిగణించబడుతున్నాను గానీ, ఒక కులానికి నన్ను అంటకట్టొద్దు అంటున్నారు. ఇలా రకరకాల అంశాల నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు నేతలంతా భేటీ అవుతున్నారు. తోట త్రిమూర్తులు గారు, అంబటి గారు, కన్నబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, వరుస భేటీలు నిర్వహించడం ఒక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటే అండి. ఒక సామెత ఉంటది. వడ్డిచ్చేవాడు మావోడైతే ఏ మూలన్నా మాకొచ్చిద్దిలే అని. వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏ హ్మ్. మూలన్నా మనకి వస్తుందిలే అని. అంటే దాని అర్థం ఏంటంటే, అతని మనసులో మనం ఉంటాం. అంటే అందరితో పాటు వడ్డిస్తున్నప్పటికి ఏ మూలన్నా నన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. నాకు కూడా అందేలా చూస్తాడు ఆ ఫలాల్ని ఏ మూలున్నా అనేటటువంటి ఒక సామెత ఉంటదండి. అలాగే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఆయన చెప్పిన మాటలకి లోబడి, మీ వెనుకబాటుతనంలోంచి, మీ కులంలోంచి ఒకడు ముందుకు రావాలని మీరు కోరుకోండి. నేను సీఎం అయి చూపిస్తానని గాని, లేకపోతే కుల భావనన్న ఇవన్నీ వద్దులెండి. అయిపోయిన గ్రామోఫోన్ రికార్డ్. ఆయన ఇప్పుడు ఫ్రెష్‌గా చెప్పిందేంటంటే, నాకు కులం లేదు. హ్మ్. ఏదో పుట్టాలి కాబట్టి పుట్టాను. కులం కార్డ్ దయచేసి తీసుకురాకండి అన్నారు. సో, నేను కూడా ఒకటే చెప్తున్నాను సార్. దీంట్లో కులం కార్డ్ లేదు. ఏమీ లేదు. చేసినోడు ఏ కులమో, చేయించుకున్నోడు ఏ కులమో ఇవన్నీ తీసేయండి. ఒక ఒక రాష్ట్రంలో ఒక బిడ్డ అన్యాయంగా పోలీసుల చేతిలో చంపబడ్డాడు. ఒక బిడ్డ. కాపు బిడ్డ, దళిత బిడ్డ, రెడ్డి బిడ్డ, కమ్మ బిడ్డ ఇన్ని కులాలు నేను చెప్పను. ఒక బిడ్డ. సో, దీని పరంగా డిప్యూటీ సీఎం హోదాతో ఏమన్నా స్పందించే అవకాశం ఉంటే మీ వంతు బాధ్యతగా స్పందించండి. ఇతను కాపు బిడ్డ అని కూడా బయట అంటాం కానీ మిమ్మల్ని కాపు బిడ్డ కదా న్యాయం చేయండి అని మిమ్మల్ని అడగం. ఎందుకంటే మీరు చేస్తారా? చెయ్యరా? మిమ్మల్ని అడిగే అధికారం, అర్హత మాకుందా లేదా కూడా మాకు ఒక క్లారిటీ వచ్చిందండి. కులంలో ఒకడికి కష్టం వచ్చిందని ఆ కులపోడి దగ్గరికెళ్ళి, కుల పెద్ద దగ్గరికెళ్ళి మాట్లాడుకుంటారు. కుల పెద్దలు చాలా మంది ఉన్నారులెండి. మీరు రాజకీయ నాయకులు. అందుకని మీ దగ్గర ఈ కులపోడిది గదా! మీరేం స్పందిస్తారో అని అడగడం కూడా అది కరెక్ట్ కాదండి. గతంలో అయితే మిమ్మల్ని అడుగుండేవాళ్ళం. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. నన్ను కులానికి అంటగట్టొద్దు అని. సో, దయచేసి మిగతా వాళ్ళేమన్నా అంటగడతారేమో గానీ నేనైతే అంటగట్టనండి. నేనైతే కాపు కులానికి సమస్య వచ్చినప్పుడైనా సరే సీఎంనో, హోమ్ మినిస్టర్‌నో ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులను అడుగుతాను గానీ, ఏ రోజు డిప్యూటీ సీఎంని కాపు కులంగా గాని, లేకపోతే కాపులకు సమస్య వచ్చినప్పుడు అడగడంగా గాని నేనెప్పటికి చూడనండి. ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆయనిచ్చిన క్లారిటీకే నేను లోబడి ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో క్లారిటీ ఇచ్చారు. సో, ఈ క్లారిటీని ఇదే క్లారిటీ మీద చిట్ట చివరి వరకు ఉంటారని నేను నమ్ముతూ, భావిస్తూ కాపుల్లో ఎవరు చనిపోయినా, కాపుల భూములు ఎవరు కబ్జాలు చేసినా, కాపులకి ఎవరికి కష్టం వచ్చినా మేము సీఎంనో, హోమ్ మినిస్టర్‌నో అడుగుతాం కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడగమండి. హ్మ్. ఒకవేళ అడగాల్సొచ్చినా అందరితో పాటు ఒక బిడ్డ అని భావించి మీరు సహాయం చేయగలిగితే చెయ్యండి. అంతేగాని కులానికి కష్టం వచ్చింది గదా! నువ్వు మాట్లాడవేంటి? మీరు మాట్లాడరేంటి? అని అందరి నాయకుల్లాగా నేను అడగనండి. చదువుకున్న విద్యావంతులం, న్యాయవాదులం కాబట్టి ఒక అన్యాయంగా ఒక బిడ్డ బలైపోయాడు. అతనికి డిప్యూటీ సీఎం హోదాలో ఏం న్యాయం చేయగలుగుతారు? అంటే డిప్యూటీ సీఎం న్యాయం చేయలేకపోతారు. హోమ్ మినిస్టర్ న్యాయం చేయలేకపోతారు. కానీ సీఎం గారు పిలిపించాక చర్చల అనంతరం చాలా న్యాయం జరిగేసింది. మా బాధలు వినేసినారు. మా అదృష్టం ఆయన మేడం. కలవడం అన్నటువంటి ఎవరైతే ఆ కుటుంబ సభ్యుల మాటలు విన్నామో, సో మాకు క్లారిటీ వచ్చింది. సో ఎ సీఎం గారి మనసు చాలా గొప్పది. ఆయనతో మాట్లాడాక వార్ వన్ సైడ్ అయిపోతది. ఎంతటి గొప్పవారైనా సరే ఆయనకి లొంగిపోగదురు అని మేము భావిస్తున్నాం. కానీ ఆ కుటుంబ సభ్యులు కూడా 29 తర్వాత న్యాయం జరుగుతదని భావిస్తున్నాం. జరగకపోతే పోరాడతాం, గీరాడతాం అనే పదాలైతే వాడలేదు గానీ, జరుగుతదని భావిస్తున్నాం అని చెప్పారండి. నేను వాళ్ళని కూడా ఏమనను. వాళ్ళు కూడా బావుండాలి. అలాగే రాష్ట్రంలో ఏ బిడ్డకి అన్యాయం జరగకూడదు. వాళ్ళ బిడ్డకి న్యాయం జరగాలి. అలాగే పోలీస్ వ్యవస్థకి ఒక భయం అనేది ఉండాలి. మేడం. కప్పెట్టి కాపాడడానికి ప్రభుత్వాలు వెనకాల నిలబడినప్పటికీ, ఎగ్జిక్యూటరీ, లెజిస్లేటరీ ఒకటైపోయినప్పటికీ, జ్యుడిషియరీ అనే ఒక తండ్రి సమానమైనటువంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి, కఠిన చర్యలు తప్పవు అని నేనైతే నమ్ముతున్నాను, భావిస్తున్నాను. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అండ్ కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా మేము విస్తరిస్తున్నాం అని చెప్తున్నారు. ఏం చెప్తారు? మంచిదే గదండీ! అన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా అన్ని రాష్ట్రాల్లో ఎదగాలనే కోరుకుంటాం. అలాగే తెలంగాణలో పార్టీ స్థాపించడం ఏంటో నాకర్థం కాల. అంటే ఆంధ్ర కంటే ముందుగానే అక్కడే పోటీలు జరిగినియి. అక్కడే కదా చాలా మందికి ప్రచారానికి మేము కూడా వెళ్ళాం. హైదరాబాద్ కూడా వెళ్లి ప్రచారం చేసాం. సో, సరోవర్ నగర్ ఆ ఏరియాలో కూడా ఆ టైం అది కార్తీక మాసం అనుకుంటా అండి. వనభోజనాలు జరుగుతున్న మూమెంట్ అనుకుంటా. కాపు వనభోజనాలు జరుగుతున్నప్పుడు కాపు సామాజిక వర్గం అంతా
ఒక చోట గ్యాదర్ అయినప్పుడు నన్ను హైదరాబాద్ కి గెస్ట్ గా పిలిచినారు. ఆ మీటింగ్ కి వెళ్ళాను. అక్కడి నుంచి సరోవర్ నగర్ లో అనుకుంటా ఎక్కడో ఏదో ఏరియాలో ఒక అతను పోటీ చేస్తున్న అతను కాపు సామాజిక వర్గం అవుతుంది. అతన్ని గెలిపించండి అంటూ కాపు సామాజిక వర్గ నేతలందరూ వచ్చి అతని కోసం ప్రచారం చేసినారండి. కులం వద్దు, కులం వద్దు అంటారు గానీ ఏంటో మరి కర్మ. అన్ని చోటకి కులమే వచ్చేస్తుంటదండి. కానీ కులం లేని నాయకుడికి రాజకీయాలు ఉండకూడదు. భారతదేశంలో మనం చూస్తామండి. ఉన్నాయా అసలు? అదే అందుకే కెమెరామెన్ గంగతో రాంబాబులో ఆయనే హ్మ్. చెప్తుంటాడండి ఆ సినిమాలో. కాపులు హాస్టలు, ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, రెడ్డి హాస్టలు, కమ్మ హాస్టలని మీరే కులాల్ని విరగొడతారు. కులాలు లేని రాజకీయం చూడాలనుకుంటారు. అది ఎలా సాధ్యమవుతది? కాలేజీలో ఒకటి పెట్టినప్పుడు హాస్టల్స్ కూడా పెట్టాల్సింది. అన్ని హాస్టల్స్, మహిళా హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అయిపోతది. ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, కమ్మ హాస్టలు ఇలా వివిధ హాస్టల్స్ ఉండేటప్పుడు కులాల వర్గం మీరే చేస్తున్నారు. మళ్ళీ మీరే ఉండకూడదంటారు. ఏదో చెప్పినారులెండి. అసలు అవన్నీ వింటే కూడా ఆశ్చర్యమవుతున్నాయి. ఇంకొక సినిమాలో 'జానీ' సినిమాలో అనుకుంటాండి. అది బాగా నచ్చింది. నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకులని నమ్మితే గుమ్మానికి ఉరిదీస్తారమ్మో నమ్మినోళ్ళని అంటూ ఒక అద్భుతమైన భావజాలం అయితే రాసినారండి. ఆ పాట రాసినటువంటి రచయితకి హ్మ్. నమస్కారాలు, శతకోటి వందనాలు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అదే అన్న. మీరు ఊహించి ముందుగానే చెప్పారేమో. నమ్మితే గుమ్మానికి ఉరిదీస్తారని ఆశ్చర్యం అనిపించింది. అదే రకంగా మత కలహాలు సనాతని హిందూ అంటూ మత కలహాలు కూడా పెట్టేస్తారంటూ కూడా పాటలో ఉందండి. అంటే ఇది హిందూ దేశం అంటే హిందువుల దేశం అని కాదండి. అందరి దేశం. అందరూ మనతో పాటు కూడా అందరూ కలిసే ఉన్నారు, కలిసే పుట్టారు, కలిసే పెరిగారు. సో, దీంట్లో ప్రత్యేకించి ఒక మతాన్ని కాపాడుకుంటున్నారు అంటే ఎవరి నుంచి కాపాడుకుంటున్నారు? ఐయామ్ ఆస్కింగ్ ద స్ట్రెయిట్ క్వెషన్. హిందూ మతాన్ని కాపాడుతున్నాను అంటారు. ఎవరి నుంచి? బ్రిటిష్ వాళ్ళ నుంచా? ఎవరి నుంచి? పాకిస్తానీల నుంచా? ఎవరి నుంచి? హిందువుల నుంచి హిందూ మతాన్ని కాపాడుతున్నారా? కాదే మరి ఎవరి నుంచి? క్రిస్టియన్స్ నుంచి, ముస్లిమ్స్ నుంచి, సిక్కుల నుంచి, బౌద్ధుల నుంచి, జైనుల నుంచి హిందూ మతాన్ని కాపాడతారా? ఏ అన్నా ఎటువైపు పోతుంది వ్యవస్థ? నువ్వు చెప్పిన మాటలే కదా! నువ్వు చెప్పిన మాటలే కదా! కులాలు లేని, మతాలు లేని వ్యవస్థను సృష్టించాలని సనాతని హిందూ అని హిందూ మతాన్ని కాపాడతానంటే ఎవరి నుంచి కాపాడుతున్నారో ఆ హ్మ్. క్లారిటీ లేదు. గతంలో అయితే మేడం. బ్రిటిష్ వాళ్ళ నుంచో, పాకిస్తానీ వాళ్ళ నుంచో అనొచ్చు. ఇలాంటి మత కలహాలు కూడా అనవసరంగా రెచ్చగొట్టేది రాజకీయ నాయకులేనంటూ గతంలో ఆయన కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారండి. మనం ఆయనకి కౌంటర్ మనం ఇవ్వక్కర్లేదండి. నాడు, నేడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అంటూ మీడియా మొత్తం అవేనండి. ఆయనకి సమాధానం చెప్పడానికి మనమేదో ముందుకొచ్చి మీరు అప్పట్లో అలా అన్నారు, ఇప్పట్లో ఇలా అన్నారంటే ఎప్పుడు అని అనడానికి మీరు మర్చిపోతారేమో, గూగుల్ మర్చిపోదు. హ్మ్. మీరు మర్చిపోతారేమో, యూట్యూబ్‌లు మర్చిపోవు అన్నట్టుగా అన్ని ప్రొజెక్ట్ అవుతున్నాయండి. దయచేసి ఈ మతాల వేరియేషన్ ఉండకూడదు. మీరు తెలంగాణలో అంటున్నారు ఒక జనసేన పార్టీ ఆఫీస్ అని. గతంలోనే పోటీ చేసినారు. మళ్ళీ కూడా స్థాపిస్తున్నారు. బహుశా అక్కడ నేను పోటీ చేయననే క్లారిటీ ఆయన ఇచ్చారు. మళ్ళీ ఆయన క్లారిటీ ఆయనే కట్ చేస్తూ మళ్ళీ అక్కడ పోటీ చేస్తానంటారేమో మాకైతే క్లారిటీ లేదు. ఆయన చూద్దామండి. విడిగా ఎళ్తానన్నారు. మళ్ళీ బీజేపీ నేను కూడా విడిగా ఎళ్తానంది. ఆయన విడిగా ఎళ్లి, బీజేపీ విడిగా ఎళ్లి, టీడీపీ ఏమన్నా వస్తదా? వీటన్నిటికంటే మించి బండ్ల గణేష్ గారు అటు చూస్తే చంద్రబాబు గారి కోసం ప్రాణం ఇచ్చేస్తాను. ఆయన లేకపోతే నేను లేనంటాడు. ఇటు చూస్తేనేమో కొణిదెల కుటుంబానికి నేను బానిసనంటాడు. వీటన్నిటికంటే మించి ఈ రోజు నా రక్తం కాంగ్రెస్ పార్టీదంటారు. భలే క్లారిటీ. ఇంకొక బీజేపీనే కలవలేదు. కలపలేదండి. ఎందుకంటే నాకదే ఆశ్చర్యం అవుతది. చూద్దాం. సో, ఎనీవే అన్ని యెస్. కోణాలు ఒక మనిషిలో మనం చూడొచ్చు. ఒక గొప్ప నటుడు ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటూ బండ్ల గణేష్ అన్నకి అదే మాదిరిగా పార్టీ ఏదైతే తెలంగాణలో పార్టీ అనకండి ఆఫీస్ ఏదో స్టార్ట్ చేసినారు. పార్టీ అప్పుడు మూసేసిన కార్యాలయాన్ని ఆఫీస్‌ని స్థాపించారు. అప్పుడు మూసేసిన ఆఫీస్‌ని ఇప్పుడు తెరిచినారండి. అప్పుడు మూసేసిన ఆఫీస్‌ని ఇప్పుడు తెరిచారు. వారాహి ఎలక్షన్ ముందు, వారాహి పాదయాత్ర ముందు అనుకుంటా. యాత్ర ముందు మూసేసినాము. అక్కడేదో స్కాములు జరిగినాయి, స్కీములు జరిగినాయి ఒకళ్ళకి చెప్తారు. ఏది వారాహి ఎక్కి చెప్తారు. మళ్ళీ వారాహి దిగాక మీడియా ముందు ఏం చెప్తారంటే, తెలంగాణతో గొడవలెందుకని అక్కడ పార్టీ ఆఫీస్ కూడా క్లోజ్ చేసొచ్చానంటారు. అంటే అక్కడేదో స్కీములు జరిగినాయని ఒక 40, 50 మందిని నిర్దాక్షిణ్యంగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని ఇమ్మీడియేట్‌గా తీసి పక్కన పడేసినారు. అంటే లేబర్ యాక్ట్ ప్రకారం కూడా అలా తీయకూడదు. ముందే రూల్స్ ప్రకారం చెప్పి తీయాలి. 2 నెలల ముందు చెప్పాలి. ఏదో చాలా ఉంటాయండి. అవన్నీ ఏమీ లేదు. 40, 50 మందిని తీసినారు. ఇప్పుడేమో తెలంగాణతో గొడవలెందుకని పార్టీ ఆఫీస్ కూడా మూసేశానంటారు. ఆయన గొడవంతా జగన్ నువ్వలా, జగన్ నువ్విలా అని ఇక్కడ మాట్లాడతారు. అక్కడేమో కేసీఆర్ గారు ఆయనకి నాకు గొడవలు లేవంటారు. రేవంత్ గారు ఆయన నా అభిమాని అంటారు. లేకపోతే ఆయన నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదంటారు. కేసీఆర్ నేను ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అన్నదమ్ముల లెక్క అంటారు. మరి అక్కడ ఎవరితో పోట్లాడతారు? ఎవరితో విభేదిస్తారు? చూద్దామండి ఏం ఇప్పుడు జరగబోతుంది. అదే కేసీఆర్, కేటీఆర్‌తో గొడవ లేదు. రేవంత్ గారితో గొడవ లేదు. మరి వాళ్ళందరూ మంచోళ్ళైతే నువ్వెందుకు పార్టీ వాళ్ళే పని చేసుకుంటారుగా వాళ్ళతో పాటు
మనం కూడా తప్పట్లు కొట్టి మన విలువైన ఓటేమన్నా అక్కడ ఉంటే వేద్దాం కదా. సరే వాళ్ళు కరెక్ట్ కాదు, అప్పుడు మీరు పార్టీ పెడుతున్నారు. అప్పుడు మీరు ఎవరి మీద పోరాటం చేస్తారు? మీ ఉక్కుపాదం రేవంత్ రెడ్డి గారి మీద, కేసీఆర్ గారి మీద. బీజేపీ విడిగెళ్తుంది, ఒకవేళ బీజేపీని ఇక్కడ ఇక్కడ పొగుడుతూ అక్కడ ఎవరైనా తిట్టాల్సి వచ్చిద్దాం మరి. ఎందుకంటే బీజేపీ మనతో పాటు ఉంటే కలిసి మనం పొగడొచ్చు. బీజేపీ మరి విడిగా వెళ్తున్నప్పుడు మరి బీజేపీని మనం ఏం విమర్శించాలి? ఆ రోజు ఆంధ్ర తెలంగాణ విడిపోతున్నప్పుడు కాంగ్రెసే తప్పు చేయలేదు, సోద్యం చూస్తూ బీజేపీ కూడా తప్పు చేసింది అంటూ అప్పుడు అన్నది మళ్ళీ ఇప్పుడు ఏమైనా అంటారా? సరే, రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. ఎవరు చూడాలి ఏం శాశ్వతం జరగబోతుందో అసలు. ఎవరు ఎందుకనంటే ఈ రోజున్న శాశ్వతసిద్ధుడు. మాట రేపు ఉండట్లేదు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.